రాష్ట్రంలో రాజకీయమే అర్థమైతలేదు. ఇక మరి ఒకరేమో మీరు ఒకటని ఇంకొకరు, మేమేడొకటి మీరు ఒకరని ఇంకొకరు. ఇక మరి ఇలా బొర్చ పెట్టి బీజేపీ పార్టీ వాళ్ళు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీని ఇటు బీఆర్ఎస్ పార్టీ నడుచుకున్నారు. మరి ఏం తిట్టిరు ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. నిన్న కాంగ్రెస్ పార్టీ ఏమో చలో మేడిగడ్డ అని, బీఆర్ఎస్ పార్టీ ఏమో చలో నల్గొండ అని. ఇదే ముచ్చట మీద బండి సంజయ్ మాట్లాడిండు. మరి నుండ్రి వాళ్ళు ఓవల్ కోల్ తిట్టుకుంటారు. ఎందుకు తిట్టుకుంటారంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది కాబట్టి బీజేపీ గెలవకుండా ఉండడానికి వాళ్ళిద్దరు ఓడుకొని కొట్లాడుకొని మమ్మల్ని లేకుండా చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఇలా నిన్న ఒకరేమో కాళేశ్వరం వెళ్తారు, కాళేశ్వరం అనే ఓడిపోతాడు. ఇలా శ్రీ కృష్ణాండిల్లని ఇంకోటి పోతారు. ఇద్దరు తెలంగాణను మోసం చేశారు. ఇన్నర్ గదుల్లో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, ఇద్దరు కలిసి బీజేపీని ఓడించాలని చూస్తున్నారు. ఇలా 1,00,000 కోట్ల నష్టం జరిగింది అని ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్టించుకుంటలేదు అనుకొచ్చిండు. 1,00,000 కోట్ల రూపాయలు నష్టం చేసిండు మనకి ఎవరు? కేసీఆర్. కాళేశ్వరం పేరుతోని 1,00,000 కోట్ల రూపాయలు మనం నష్టం చేసిండు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వేరు, మీరు కొండంజల్లు ఎలుకలు పడ్డాడు. అరే కాళేశ్వరంలో అవినీతి జరిగినప్పుడు మేడిగడ్డ పిల్లలు కుంగిపోయినాక డ్యాము కట్టలు మొత్తం పిల్లర్లే కుంగిపోతే 21 తారీఖు నాడు కుంగిపోతే 23, 24 తారీఖు నాడు ఢిల్లీ నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఉంటుంది. ఢిల్లీ నుంచి 24 తారీఖు నాడు కమిటీ వచ్చి మొత్తం చూసిన తర్వాత వివరాలు ఇవ్వమంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవ్వలే. ఆ ప్రభుత్వం ఇవ్వకుంటే వాళ్ళంతా రిపోర్ట్ రాసి ఇది క్వాలిటీ లేదు, ఒక ప్లాన్ లేదు, దీనికి మెయింటెనెన్స్ లేదని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చినాక ఈ ప్రభుత్వానికి 3 సార్లు లేఖ రాసినా కూడా వీళ్ళు కూడా సహకరిస్తలేరు. మరి 1,00,000 కోట్ల నష్టం కేసీఆర్ చేస్తే కేసీఆర్ మీద కేసు పెట్టాలా లేదా? పెడతలేరు. కేసీఆర్ ఆస్తులు గుంజుకరావాలా లేదా? గుంజుకొస్తలేరు. వీళ్ళు కృష్ణానీళ్ళు అంటున్నారు, వీళ్ళు కాళేశ్వరం అంటున్నారు, ఓల్కోలు తన్నుకుంటున్నారు తప్ప ఏమి చేస్తలేని విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. విన్నారు కదా బండి సంజయ్ సార్ ఇట్లా మాట్లాడితే అసెంబ్లీలా గీయాల బీజేపీ ఎమ్మెల్యే సారు ఇగో గిట్లా మాట్లాడిండు. ఏదో న్యాయం జరుగుతుందని, ఈ చట్టసభల్లో ఏదో మా గురించి మాట్లాడతారని, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారని, మాకు ఇచ్చినటువంటి మరి ప్రామిసెస్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయని ఎన్నో ఆశలతోటి అట్టడుగు బడుగు బలైన వర్గాలు మన వైపు చూస్తూ ఉంటే ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చల్లో మీరు నన్ను దూషిస్తున్నారా, నేను మిమ్మల్ని దూషిస్తున్నారా, గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని వీళ్ళు, మీరు ఇప్పుడు ఎట్లా నెరవేరుస్తారని వాళ్ళు కాదు అధ్యక్ష, వాళ్ళు నెరవేర్చలేదు. వాళ్ళు రాష్ట్రాన్ని ధ్వంసం చేసిండ్రు, రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిండ్రు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కదా వాళ్ళని ఓడగొట్టారు అధ్యక్ష. ఈ రోజు మరి మీరు ఇచ్చినటువంటి హామీలు నమ్మి ప్రజలు ఈ రోజు మిమ్మల్ని ఓట్లేసి వీళ్ళు గెలిపించారు కదా, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది కదా అని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇన్నర్ గదుల్లో అసెంబ్లీలా ఆగకుండా బాగానే ప్రశ్నించిండు. ఈసారి ఇట్లా మాట్లాడితే కిషన్ రెడ్డి సారు గిట్లా మాట్లాడిండు. 2 నెలల సమయం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మేడిగడ్డ డ్యాము ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని తెలిసిన తర్వాత కూడా, దాని భవిష్యత్ అంధకారంలో తెలిసిన తర్వాత కూడా 2 నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము విలువైనటువంటి సమయాన్ని వృధా చేసింది. విజిలెన్స్ దర్యాప్తు ఆదేశించామని చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి విజిలెన్స్ నివేదిక కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి అధికారుల నివేదికనే మరొకసారి పునరుద్ధరించారు తప్ప కొత్త నివేదిక కాదు. ఈ యొక్క మేడిగడ్డ డ్యామేజ్ వ్యవహారంలో కేవలం పొలిటికల్ మైలేజ్, రాజకీయ లబ్ధి తీసుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప వీళ్లకు చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ కోసం ఇట్లా మాట్లాడితే ఇక కేసీఆర్ సార్ కోసం నల్గొండ సభ కోసం ఇగో ఇట్లా మాట్లాడుకొచ్చిండు. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి మంచి ఆరోగ్యానికి వచ్చాడు. ఈరోజు బహిరంగ సభకి వెళ్లాడు, కానీ అసెంబ్లీకి కూడా రాడు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా నాగార్జున డ్యామ్ సాగర్ పైన డ్యామ్ ను కొంత పాటు స్వాధీనం చేసుకుని ముల్లె కంచెలు వేసి తుపాకులు పట్టుకుని పోలీసులను పెట్టి మొత్తం గేట్స్ అన్ని ఓపెన్ చేసుకుని నీళ్లు తీసుకుపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. ఆ రోజు చేతులు ముడుచుకొని మేమందరం కూడా గగ్గోలు పెడితే ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజు అక్కడ తుపాకులు పట్టుకుని ఆంధ్ర పోలీసులుంటే మన పోలీసులు కూడా పోతే సమస్య పరిష్కారం కాలే. ఎందుకంటే 2014 చట్టం ప్రకారం ఈ యొక్క కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతున్నదో బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి మొదటి నివేదిక ప్రకారము ఈ సమస్య దాని అంతర్భాగంలోనే పరిష్కారం కావాలి. కానీ ఈ చిత్తశుద్ధి కేసీఆర్ కు లేదు, ఈ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు.
అంతేగాదుల్లో బీజేపీని ఓడించాలనే కుట్రతోనే గీ పార్టీలు కుమ్మక్కైనాయి. అవన్నీ ఏం నడవై, మా మోదీ సారే గెలుస్తాడు అనుకొచ్చిండు. జస్ట్ దే వాంట్ టు డైవర్ట్ నరేంద్ర మోడీ గారికి వస్తున్నటువంటి పాపులారిటీని ప్రజల దృష్టిని మళ్లించడం కోసము వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి కుట్రతో ఈ రెండు పార్టీలు ఈ రకమైనటువంటి మరి నాటకాలకు తెరలేపారు. కానీ దేశంలో ఒక బలమైన నాయకత్వం, ఒక సమర్థవంతమైన నాయకత్వం, ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం, దేశాన్ని ముందుకు నడిపించే ధైర్యం గల నాయకత్వం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వగలుగుతుంది. అది నరేంద్ర మోడీ గారే ఇవ్వగలుగుతారు. కాబట్టి మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దేశానిది, గెలుపు ప్రజలది, గెలుపు భారతీయ జనతా పార్టీది, గెలుపు నరేంద్ర మోడీ గారు. కిషన్ రెడ్డి సారు ఇట్లానికొస్తే రఘునందన్ సారేమో ట్విట్టర్ పిట్టల పోస్టు పెట్టిండు. ఒకసారి చూడుండ్రి. చూసిండ్రు కదా, ఈ బొక్కలను అందరికి చూపించే బదులు దర్యాప్తు చేస్తే బొక్కలకు కారణమైనోళ్లను బొక్కలేస్తారు కదా అనుకొచ్చిండు. ఇగో గిట్లా బీఆర్ఎస్ ఓలను కాంగ్రెస్ ఓలను ఖతర్నాక్ అరుచుకున్నారు బీజేపీ ముఖ్య నాయకులు.